హాయ్ హలో నమస్తే బయోగ్రఫీ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ గారి గురించి తెలుసుకుందాం. అంతవరకు మద్రాసీలుగా మాత్రమే పరిగణకు గురయ్యే తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన ఢిల్లీ నుండి నిర్ణయాలు హైదరాబాదు అందటం మాన్పి హైదరాబాదు నుండి ఢిల్లీలో ప్రభుత్వాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించిన వ్యక్తి. కొన్ని దశాబ్దాలుగా అధికారంలో ఉన్న పార్టీని కేవలం తాను పార్టీ ఏర్పరిచిన 9 నెలల్లోగా మట్టి కరిపించిన రాజకీయవేత్త ఆయన. కృష్ణా జిల్లా నిమ్మకూరు ప్రాంతంలో 1923 మే 28న నందమూరి తారక రామారావు గారు జన్మించారు. గుంటూరులోని క్రిస్టియన్ కళాశాల నుండి పట్టభద్రుడై సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగంతో విసిగి దృష్టిని సినిమాల వైపు మళ్లించాడు. 1947లో మన దేశం చిత్రంతో తెలుగు సినీ రంగంలో అడుగిడిన ఎన్టీఆర్ 40 ఏళ్ల పాటు 320 సినిమాల్లో వివిధ పాత్రలలో జీవించాడు. రాముడిగా, కృష్ణుడిగా ప్రజల గుండెలలో ప్రత్యేక స్థానాన్ని పొందాడు. 1982 మే 29న తెలుగుదేశం పార్టీ స్థాపించారు. రాష్ట్రమంతా విస్తృతంగా ప్రచారం చేశారు. ఆయన వాహనానికి చైతన్య రథం అని నామకరణం చేసి 9 నెలల్లో 18,000 కిలోమీటర్లు పర్యటించారు. ఫలితంగా 202 సీట్లు సాధించి 1983 జనవరి 9న శ్రీ ఎన్టీ రామారావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేశారు. గ్రామాధికారుల పదవుల రద్దు, ఉద్యోగుల పదవి విరమణ, వయోపరిమితి తగ్గించటం, శాసన మండలి వంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో మత కలహాలు జరగకుండా విస్తృతమైన చర్యలు తీసుకున్నారు. నూతన శాసనసభ భవనం నిర్మించారు. ఆయన చేపట్టిన ₹2 బియ్యం పథకం, వితంతుల పెన్షన్, విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఆర్టీసీ కాంప్లెక్స్ల నిర్మాణం, రోడ్ల వైశాల్యాన్ని పెంచడం, ట్యాంక్ బండ్ పైన విగ్రహాల ఏర్పాటు, ప్రపంచంలోకెల్లా పెద్దదైన బుద్ధ విగ్రహం నిర్మాణం వంటి చర్యలు ప్రజలకు ఆయనపై అభిమానాన్ని గుర్తింపు చేశాయి. 1989 నుండి 94 వరకు ప్రతిపక్షంలో ఉన్న ఎన్టీ రామారావు 1994 డిసెంబర్ 12న మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. 1983, 84, 85, 88 మరియు 94లలో మొత్తం 5 సార్లు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీ రామారావు గారిదే. 1995లో ఎమ్మెల్యేల తిరుగుబాటు వలన ఎన్టీ రామారావు పదవి కోల్పోయారు. ఆయన రాష్ట్ర రాజకీయాలే కాక కేంద్ర రాజకీయాలను సైతం ప్రభావితం చేశారు. కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలన్నింటినీ నేషనల్ ఫ్రంట్ కింద ఏకం చేశారు. చివరికి 1996 జనవరి 18న ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణం సమస్త ఆంధ్రజాతిని అశ్రు సముద్రంలో ముంచెత్తింది. ప్రజలు స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి తమ సంతాపాన్ని ప్రదర్శించారు. గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత ప్రజలంతా స్పందించింది ఎన్టీఆర్ మరణానికి అనటం అతిశయోక్తి కాదు. ఆంధ్రజాతి ఆత్మగౌరవాన్ని రగిల్చిన వ్యక్తిగా చరిత్రలో రామారావు చిరస్థాయిగా నిలిచిపోతారు.